హాయ్ గైస్, షీ వాక్స్ ఇన్ డార్క్నెస్. ఈ మూవీ 1 hour and 48 minutes తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే మూవీ లాగ్ ఉంటుంది గైస్. ఎంత లాగాలో అంత లాగుతారు మూవీ స్టోరీని అయితే. మూవీ స్టోరీ అయితే బాగానే తీసుకున్నారు గానీ, కాకపోతే మూవీలో డ్రామా ఉండదు, ట్విస్ట్లు ఉండవు, టర్న్స్ ఉండవు, ఫైట్స్ ఉండవు, ఏ ఉండవు అనమాట. ఏదో ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి, అండర్ కవర్ లో ఉండాలి అన్నట్టుగా ఉంటది అంతే. మూవీ అలా వెళ్తా ఉంటుంది అనమాట. మూవీలో ఈటీఏ అనేసి ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ ని ఏమన్నా కొంచెం ఎలాబరేట్ చేసి కొంచెం బాగా చూపించారంటే అది కూడా చూపించలేదు. మూవీలో ఫస్ట్ హాఫ్ లో ఏంట్రా అంటే ఒక అమ్మాయి అండర్ కవర్ గా వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, అందరినీ ఫ్రెండ్స్ చేసుకుంటుంది, ఈటీఏ అనే గ్రూప్ దాకా వెళ్తుంది అనమాట. ఇదంతా ఇలా అవుతున్నా సరే మూవీ అయితే మనకు లాగ్ అనిపిస్తది. ఎందుకంటే మూవీలో ఒక ఫైట్ ఉండదు, ఒక కామెడీ ఉండదు, ఒక సస్పెన్స్ ఉండదు, ఏ ఉండదు అనమాట. అలా వెళ్తా ఉంటది మూవీ అంతే. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ కొన్ని సీన్స్ బాగుంటాయి. అది కూడా వీళ్ళు కార్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు అక్కడక్కడ కొన్ని సీన్స్ బాగుంటాయి. అసలు క్లైమాక్స్ అయితే అబ్నార్మల్ గా వెళ్లి చేస్తారనమాట. నేను ఇంకా అనుకున్నాను అనమాట క్లైమాక్స్ లో ఏమన్నా ఫైట్ ఏమన్నా ఉండొచ్చు అనేసి. కాకపోతే క్లైమాక్స్ లో కూడా ఫైట్ ఏ ఉండదు. మన హీరోయిన్ ఏమో పారిపోతుంది, పోలీసులు వచ్చేమో సింపుల్ గా విలన్స్ ని పట్టుకుంటారు అంతే. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే ఈటీఈ అనే టెర్రరిస్ట్ గ్రూప్ ని పట్టుకోవడానికి మన హీరోయిన్ ని అండర్ కవర్ ఏజెంట్ గా అసైన్ చేస్తారు. అయితే అప్పుడు మన హీరోయిన్ ఏం చేసింది, ఎలా ఇన్వెస్టిగేషన్ చేసింది అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్, అక్కడక్కడ కొన్ని కిస్సెస్ ఉంటాయి. అసలు మూవీలో ఏంట్రా అంటే మూవీ మొత్తం సైలెంట్ గా ఉంటది గైస్. మూవీలో అందరూ సీరియస్ గా ఫేసులు పెట్టి చూస్తా ఉంటారు. అలా సీరియస్ గా ఫేసులు పెట్టినప్పుడు మూవీలో ట్విస్ట్లు అన్నా ఉండాలి, ఫైట్స్ అన్నా ఉండాలి, టాన్స్ అన్నా ఉండాలి. కాకపోతే మూవీలో అవే ఉండవు అనమాట. మూవీ ఏంటో అలా వెళ్తా ఉంటుంది అంతే. నేను ఇంకా ఈ మూవీ గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు గైస్. మాట్లాడటానికి కూడా మూవీలో ఏం లేదు. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.